వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో వికట కవి అని మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు. సో ఆ సినిమా వెబ్ సిరీస్ G5లో అయితే మన ముందుకు రాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో మంచి వెబ్ సిరీస్ రాబోతుందని చెప్పాలి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో అయితే మనకి ముందుకు తీసుకొస్తున్నారు. సో ఆ కంటెంట్ ఏంటి, సో ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ నరేష్. హలో అండి. సో వెబ్ సిరీస్ అనేది ఇంత లాంగ్ లెంత్ లో రావడం అండ్ అలాగే సినిమా తీసినట్లుగా వెబ్ సిరీస్ ఇప్పుడు తీస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది వికట కవి? అది మీరే చెప్పాలి అండి. ఐ కాంట్ టెల్, ఎందుకంటే నాది నేను బాగుందని చెప్పకూడదు. సో ఐ హ్యావ్ టు, అండ్ బేసిక్గా నేను ఎలా బిలీవ్ చేస్తాను అంటే పీపుల్ చూడాలి, వాళ్ళు ఎలా ఉందో చెప్పాలి. దట్స్ ఐ బిలీవ్. డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో ఒక హీరోలా లేదు, సెట్స్ లో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అనిపిస్తుంది అంటున్నారు. సో హౌ డు యూ ఫీల్? ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. దట్స్ మై నేచర్ అండి, యాక్చువల్గా మై రియల్ నేచర్. వాళ్ళు అలా ఫీల్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ గారు కూడా చెప్పడంలో సత్యదేవ్తో కంపేర్ చేశారు. సో సచ్ ఏ ఇంటెన్స్ యాక్టర్ హీస్. సో మీరు కూడా సో చాలా స్క్రీన్ మీద కూడా చాలా ప్లెజెంట్ గా వెళ్ళిపోతుంది, క్యారెక్టర్ని అలా చూపించేశారు. సో మీ కాంబినేషన్ కూడా సీతారామంలో వాళ్ళిద్దరిని చూసినట్టుగా అనిపించింది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ. సో అంత ఆ క్యారెక్టర్ని అడాప్ట్ చేసుకోవడానికి మీరు ఏం హోంవర్క్? సో నా హోంవర్క్ అయితే అండి, బేసిక్లీ వాట్ ఆర్ ద క్యారెక్టర్, నాకు ఏదైతే క్యారెక్టరేషన్ ఇచ్చారో వాడి బిహేవియర్స్ ఏంటి, వాడు చిన్నప్పటి నుంచి ఎలా ఉంటాడు, ఎలా బిహేవ్ చేస్తాడు, ఎవరితో ఎలా మాట్లాడతాడు, అంటే వాడు ఏది ఎక్కువ ఇష్టపడతాడు, అలాంటి బౌండరీస్ ఉంటాయి కదా, అది కన్స్ట్రక్ట్ అండి. ఆ సీన్ అంటే నేను ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ బౌండరీస్ అన్ని బిల్డ్ చేసుకుని ఐ పర్ఫార్మ్ అనమాట. సో ఇంకా దాని తర్వాత నుంచి అవుట్కమ్ ఏదొస్తే అదే. ఇంత మంచి ఆర్టిస్ట్ ని సినిమాలో చూడడానికి కూడా ప్రేక్షకులు చాలా ఇష్టపడుతూ ఉంటారు. సో సినిమాలు ఎప్పుడు చేస్తారు? సో ఎలాంటి స్టోరీస్ మీరు పిక్ చేసుకుంటారు? బేసిక్ పిక్ చేయడం అంటే అండి, నాకు సెన్సిబుల్గా ఉంటే చాలు, న్యాచురల్గా రియలిస్టిక్గా ఉన్న ఫిలిమ్స్ ఐ ట్రై టు. కొన్ని కామెడీ, నా పర్సనల్గా నాకు బాగా నచ్చే జానరా అయితే నాకు యాక్షన్ అడ్వెంచర్ చాలా ఇష్టం. యాక్షన్ అడ్వెంచర్ ఇప్పటివరకు చేయలేదు, బట్ యా. పసుపు కుంకుమ సీరియల్లో చూసాము, చాలా దగ్గరికి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గర అయ్యారు. చేసిన చిన్న క్యారెక్టర్ అప్పటికి చాలా గుర్తుండిపోతుంది. సో తర్వాత అదే ప్లాట్ఫామ్ తో ఇలా లాంగ్ లెంత్ వెబ్ సిరీస్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ క్వైట్, మీరే చెప్పాలి అది కూడా, ఎందుకంటే ఇట్స్ అ క్వైట్ గుడ్ జర్నీ. బేసిక్ అంటే ఓకే, డెవలప్ అవుతున్నాను అనేదానికి ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ అని అనుకుంటున్నాను నేను. యా. ఇండస్ట్రీకి చాలా మంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో చాలా అంటే ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, సో మనం సస్టైన్ అవ్వగలమా లేదా అనేది ఒక డౌట్ఫుల్ గా వస్తూ ఉంటారు. సో చాలా మంది కూడా అలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. సో యాజ్ ఎ సక్సెస్ఫుల్ అనే చెప్తాను నేను, ఎందుకంటే సో అలా అనిపిస్తాయి మీ క్యారెక్టర్స్. సో మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే న్యూ కమర్స్కి ఏమి? నేనేమంటా, న్యూ కమర్స్కి నేనేమి, వాళ్ళే ఇంకా షార్ప్గా ఉన్నారు మనకంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు. సజెషన్ అంటే ఏం లేదు, బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, డూ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ మెయిన్లీ ఇప్పుడున్న ఆడియన్స్కి మనం చేస్తున్న స్క్రిప్ట్ ఏదైతే ఉందో, వాళ్ళకి నచ్చుతుందా నచ్చదా అనేది మనం జడ్జ్ చేయగలగాలి అనమాట. దట్స్ వాట్ ఐ థింక్ బేసికలీ. అండ్ మనం చేస్తున్న క్రాఫ్ట్లో మనం 100% పెట్టాలి. ఫైనల్లీ వన్ లాస్ట్ వర్డ్ అబౌట్ వికట కవి. వికట కవి, డూ యూ నో వై వికట కవి టైటిల్ వచ్చిందో దీనికి? వికట కవి ఈజ్ బేసిక్గా పోయిట్. ఆయన తెలంగాణ రామకృష్ణ గారు. బేసిక్గా ఆయన ఉన్న రోజుల్లో ఆయన స్పైగా కూడా చేసేవాళ్ళు అనమాట, డిటెక్టివ్ లాగా. సో దీంట్లో నా పేరు కూడా బేసికలీ రామకృష్ణ. సో నా కాలేజ్లో అందరూ, నేను చదువుకున్న ప్లేస్లో అందరూ వికట కవి అంటారు అనమాట. సో దట్స్ హౌ హీఈస్ ఆల్సో స్పై. వికట కవి అనే క్యారెక్టర్, ఆయన పెద్ద ఆయన కూడా ఆయన ఒక స్పై కాబట్టి అలా రిలేటెడ్ టు నా నేమ్ కూడా రామకృష్ణ. దట్స్ వై అలా రిలేట్ చేస్తూ వికట కవి అని టైటిల్ పెట్టారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. సో నవంబర్ 28న మన ముందుకైతే వెబ్ సిరీస్ రాబోతుంది వికట కవితో. సో నరేష్ అగత్య అండ్ అలాగే మేఘా లోకేష్ కాంబినేషన్ రాబోతుంది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో. సో డోంట్ మిస్ అండ్ వాచ్ ఇట్ ఇన్ G5. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్ తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.